అండి. నేను 22, 24 గవర్నర్ సార్గా మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. కడపలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడుతూ గ్లూకోమా వ్యాధికి శాశ్వత చికిత్స లేదని, కానీ ముందుగానే గుర్తిస్తే చూపును కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కడప ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గ్లకోమా వీక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్లకోమా అనేది మనకి కంటిలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ కరెక్ట్గా లేకపోతే దాని మీద ప్రెజర్ అయ్యి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి కంప్లీట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇది పెయిన్లెస్గా ఉంటుంది కాబట్టి ఎవరికి పెద్ద తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ప్రెజర్ వల్ల ఒకటి, నెక్స్ట్ వచ్చి జెనెటిక్ కూడా ఏదంటే మన పూర్వీకులకి మన అమ్మ నాన్నకున్నా కూడా ఇది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇలాంటి ఇది, ఎందుకంటే ఒకసారి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి బ్లైండ్నెస్ వచ్చింది అంటే అది ఇర్రివర్సిబుల్, మనము ఏమీ చేయడానికి వీలు కాదు. కాబట్టి ముందు నుంచి చెక్ చేసుకుంటూ ఎవరైనా ఇలాంటి గ్లకోమా బారిన పడి ఉంటే కంప్లీట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇది పెయిన్లెస్గా ఉంటుంది కాబట్టి ఎవరికి పెద్ద తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ప్రెజర్ వల్ల ఒకటి, నెక్స్ట్ వచ్చి జెనెటిక్ కూడా ఏదంటే మన పూర్వీకులకి మన అమ్మ నాన్నకున్నా కూడా ఇది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇలాంటి ఇది, ఎందుకంటే ఒకసారి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి బ్లైండ్నెస్ వచ్చింది అంటే అది ఇర్రివర్సిబుల్, మనము ఏమీ చేయడానికి వీలు కాదు. కాబట్టి ముందు నుంచి చెక్ చేసుకుంటూ ఎవరైనా ఇలాంటి గ్లకోమా బారిన పడి ఉంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి ఇంకా ఇంప్రూవ్ అక్కడి నుంచి డ్యామేజ్ కాకుండా మనము నివారించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.